హాయ్, ఈరోజు వన్ ఆఫ్ అవర్ యువర్ రిక్వెస్ట్ చేసిన ద పవర్ ఆఫ్ అన్వేవరింగ్ ఫోకస్ అనే బుక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో బేసికల్ గా ఈ బుక్ దేని గురించో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇట్స్ అబౌట్ ఫోకస్. ఐఎమ్ ష్యూర్ ఈ బుక్ గురించి తెలుసుకున్నాక ఫోకస్ గురించి మీకు చాలా విషయాలు క్లారిఫై అవుతాయి. అయితే ఈ వీడియోలో మీరేం తెలుసుకోబోతున్నారో బ్రీఫ్ గా చూద్దాం. ఫోకస్, విల్ పవర్ గురించి తెలియాలంటే ముందు మీకు అవేర్నెస్ అంటే ఏంటి, ఎనర్జీకి అవేర్నెస్ కి కనెక్షన్ ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత అవేర్నెస్ ని, ఎనర్జీని టూల్స్ లా యూజ్ చేసి మీ ఫోకస్ అండ్ విల్ పవర్ ని ఎలా ట్రైన్ చేయాలో చూద్దాం. సో ముందే చెప్తున్నాను, అన్ని టాపిక్స్ కనెక్టెడ్ గా ఉంటాయి కాబట్టి ఎక్కడా మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్లో ఫోకస్ అండ్ కన్సిస్టెన్సీ గురించి సైంటిఫిక్ గా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి. అండ్ వన్ ఆఫ్ ద పాపులర్ బుక్ 5 AM క్లబ్ బుక్ కూడా మిస్ అవ్వకండి. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ అన్వేవరింగ్ ఫోకస్. అవేర్నెస్ మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంటో మీకు బాగా తెలుసు. కానీ దీని వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది నిద్రపోవట్లేదు, ఎంతో స్ట్రెస్ ని ఫేస్ చేస్తున్నారు. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ ఉదాహరణని చూడండి. మీరు మీ ఫ్రెండ్ మూవీకి వెళ్లారు. ముందంతా క్యాజువల్ గా ఏదో టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. అంతలోనే లైట్స్ డిమ్ అవుతాయి, మూవీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఇమీడియట్ గా మీ అవేర్నెస్ మూవీ స్క్రీన్ కి షిఫ్ట్ అయిపోతుంది. ఒకవేళ అది మంచి కథ, యాక్షన్ మూవీ, లేక డైరెక్టర్ ఆ మూవీని బాగా తీసాడంటే అతను చూపించే ప్రతి స్క్రీన్ ని కంటిన్యూగా చూస్తారు. అంటే మీ అవేర్నెస్ ని అతను హోల్డ్ చేస్తూ ఒక ఫ్రేమ్ నుండి ఇంకో ఫ్రేమ్ కి మూవ్ చేస్తూ ఉంటాడు. మీ ఎమోషన్స్ చేంజ్ అవుతాయి, నవ్వుతారు, సస్పెన్స్ అండ్ థ్రిల్ అవుతారు. అది మీరు కూడా రియలైజ్ అవ్వరు. అవునా? క్లియర్ గా చెప్పాలంటే మీరు మూవీకి మనీ పే చేసి మరి ఆ డైరెక్టర్ కి మీ అవేర్నెస్ ని యాక్సెస్ చేసే పర్మిషన్ ఇచ్చారు. ఇదే విషయం మీ లైఫ్ లో కూడా జరుగుతుంది. మీ అవేర్నెస్ ని ఎక్స్టర్నల్ వరల్డ్ యాక్సెస్ చేస్తుంది, కానీ ఇది కూడా మీరు గమనించట్లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఏ మనీ పే చేయకుండా, మీరు యాక్సెప్ట్ చేయకుండా ఎవరో బయట వాళ్ళకి, మీ చుట్టూ ఉండే వాళ్ళకి మీ అవేర్నెస్ ని యాక్సెస్ చేసే పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ మోస్ట్ ఆఫ్ దెమ్ అవేర్నెస్ ని యాక్సెస్ చేయకపోగా దాన్ని యాక్సెస్ చేసే పర్మిషన్ బయట ప్రపంచానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఒకరి ఇగ్నోరెన్స్ మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతుంది. ఒక టెక్స్ట్ మెసేజ్ కి ఎన్నో అవర్స్ మెంటల్ ఫైట్ చేస్తారు. న్యూస్ చూడగానే ప్రపంచం ఎటు వెళ్ళిపోతుందో అని ఆలోచన వస్తుంది. లేదా బ్యాడ్ న్యూస్ కి డిప్రెస్ అవుతారు. ఎవరో అన్న ఒక్క మాట జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ లైన్స్ గుర్తు పెట్టుకోండి, లేక నోట్ చేసుకోండి. ఫ్రమ్ నౌ ఆన్ యూ డిసైడ్ వేర్ యువర్ అవేర్నెస్ గోస్. యూ చూస్ వాట్ టు రెస్పాండ్ టు. ద ఎక్స్టర్నల్ వరల్డ్ కెనాట్ యాక్సెస్ యువర్ అవేర్నెస్ అన్లెస్ యూ అలౌ ఇట్. అంటే మీ అవేర్నెస్ ని మీరు డైరెక్ట్ చేయాలి. మీరు దేనికి రియాక్ట్ అవ్వాలి, దేన్ని వదిలేయాలి, దేనిపై ఫోకస్ చేయాలి, ఇవన్నీ మీరు మాత్రమే డిసైడ్ చేసేలా మీ మైండ్ ని ట్రైన్ చేయాలి. అప్పుడే నో బడీ కెన్ డిసైడ్ హౌ యూ ఫీల్ వితౌట్ యువర్ పర్మిషన్. సో అవేర్నెస్ ని ఎలా ట్రైన్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మీ అవేర్నెస్ ని ఒక డాగ్ అనుకోండి. అయితే మనం జనరల్ గా డాగ్స్ లో 3 టైప్స్ ఆఫ్ డాగ్స్ ని చూసే ఉంటాం. అందులో మొదటిది అన్ట్రైన్డ్, అన్లీష్డ్ డాగ్. ఇవేంటంటే అసలు కంట్రోల్ లేని డాగ్స్. వీటిని ఏదైనా, ఎనీథింగ్ ఈజీగా డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఒక క్యాట్ అవ్వచ్చు, పీజియన్ అవ్వచ్చు, లేదా ఒక స్మెల్ అయినా కావచ్చు. ఓనర్ వాయిస్ ని కూడా ఇవి పట్టించుకో, డిస్ట్రాక్షన్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తాయి. అలాగే చాలా మంది అవేర్నెస్ అన్కంట్రోల్డ్ గా ఉంటుంది. ర్యాండమ్ థాట్స్ తో ఫైట్ చేస్తూ ఓడిపోతుంటారు. నైట్ అంతా ఆలోచిస్తూ రెస్ట్ ఇవ్వరు. దాని వల్ల బ్యాడ్ డ్రీమ్స్, మార్నింగ్ టైర్డ్ గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి అన్ట్రైన్డ్ బట్ లీష్డ్ డాగ్. ఇవి ఎలాంటి డాగ్స్ అంటే లీష్ తో ఉంటాయి. అంటే డాగ్ నెక్ కి బెల్ట్ ఉంటుంది, దాన్ని ఓనర్స్ కంట్రోల్ చేస్తారు. ఇంకొన్నిసార్లు మీరే చూసుంటారు, ఆ డాగ్స్ ఓనర్స్ ముందు నడుస్తూ గైడ్ చేస్తుంటాయి. కానీ వీటితో ప్రాబ్లం ఏంటి? ఒక్కోసారి ఇవి కంట్రోల్ లో ఉండలేవు. ఏదైనా చిన్న స్మెల్ వచ్చినా చాలు సడన్ గా ఓనర్ ని కూడా డ్రాగ్ చేసుకుంటూ పరిగెడతాయి. ఇది అవేర్నెస్ ని కాస్త కంట్రోల్ చేయగలిగే మనుషులకి సమానం. ఒక్కోసారి వారి అవేర్నెస్ ఎక్కడికి వెళ్తుందో రియలైజ్ అవుతారు అండ్ దాన్ని తిరిగి తీసుకొస్తారు, ప్రాపర్ గా గైడ్ చేస్తారు. కానీ ఒక్కోసారి వదిలేస్తారు. నెక్స్ట్ ట్రైన్ డాగ్. ఆథర్ FBI K9 జర్మన్ షెపర్డ్ డాగ్ ని ఎగ్జాంపుల్ గా ఇస్తారు. ఈ డాగ్ సైలెంట్ అండ్ ఒబీడియంట్ గా ఎప్పుడు ఓనర్ పక్కనే ఉంటుంది. మీరు గనక ఈ డాగ్ కి దాని ఫేవరెట్ ఫుడ్ ప్లేట్ లో పెట్టారా అనుకోండి, అది దానికి ఎంత నచ్చినా కూడా మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వరకు అలానే చూస్తుంది. అంత పవర్ఫుల్ గా దాన్ని ట్రైన్ చేస్తారు. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మీ మైండ్ ని ఎలా ట్రైన్ చేయాలో. అన్ట్రైన్ డాగ్స్ అంటే రెస్ట్లెస్ మైండ్. సో మీ ఎయిమ్ ఏంటంటే అవేర్నెస్ ని ట్రైన్డ్ K9 డాగ్ లా ట్రైన్ చేయటం. సో నెక్స్ట్ ఆథర్ అతని గురువు చెప్పిన విషయాన్ని మనతో షేర్ చేస్తారు. అదేంటంటే వేర్ అవేర్నెస్ గోస్ ఎనర్జీ ఫ్లోస్.
ఇక్కడ ఎనర్జీ అంటే ఫ్రీక్వెన్సీ, అంటే మేనిఫెస్టేషన్ కి యూజ్ అయ్యేది. మీ అవేర్నెస్ ని మీరు దేనిపై పెడతారో అక్కడే ఎనర్జీ బిల్డ్ అవుతుంది. ఎనర్జీ ఎక్కడ బిల్డ్ అవుతుందో ఆ ఏరియా గ్రో అవుతుంది. అంటే ఇండైరెక్ట్ గా మీరు అనుకున్నది మేనిఫెస్ట్ అవుతుంది. కానీ మీలో ఎనర్జీ ఎక్కడికి ఫ్లో అవుతుందో మీరే చెక్ చేసుకోండి. ఉదాహరణకి మీరు ఒక గార్డెన్ ని ఇమాజిన్ చేసుకోండి. అందులో అన్ని రకాల విత్తనాలు మీరు వేశారు, అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇలా అన్ని. కానీ మీరు రోజు ఒక రకం సీడ్స్ కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో ప్లాంట్ కి వాటర్ వేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందో చెప్పగలరా? ఆ ఒక్క ప్లాంట్ బాగా గ్రో అవుతుంది. మిగతా సీడ్స్ అసలు జర్మినేట్ అవ్వటానికే కష్టపడతాయి. అయితే ఇప్పుడు ఈ సీడ్స్ ని మీ థాట్స్ అనుకోండి. ఐ థింక్ మీకు క్లారిటీ వస్తుందనే అనుకుంటున్నాను. మీరు ఏ సీడ్ కి వాటర్ పోస్తే అవే గ్రో అవుతాయి. ఇప్పుడు ఆలోచించండి, మీరు వేటిని గ్రో చేస్తున్నారు, అంటే దేన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, నెగిటివా పాజిటివా? సాధారణంగా చాలా మంది నెగిటివ్ థాట్స్ ని గ్రో చేస్తారు. అందుకే ఇంకో పక్కన ఉన్న లైఫ్ గ్రోత్ కి సంబంధించిన థాట్స్ జర్మినేట్ అవ్వటానికి కూడా కష్టపడతాయి. ఇదే మీ సక్సెస్ ని స్టాప్ చేస్తుంది. సో మంచి థాట్స్ పై మీ అవేర్నెస్ ని షిఫ్ట్ చేయండి. మీ ఎనర్జీ కూడా అక్కడికే ఫ్లో అవుతుంది. అదే మీ లైఫ్ లో గ్రోత్ కి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీకు అవేర్నెస్, ఎనర్జీ అనే టూల్ రెడీ అయినట్టే. అంటే ఎనర్జీ ప్లస్ అవేర్నెస్ ఈక్వల్స్ టు ఫోకస్. అండ్ ఇదే ఫోకస్ ని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయాలంటే విల్ పవర్ ని యూజ్ చేయాలి. దాని గురించి నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ ఫోకస్ గురించి మాట్లాడుకుందాం. అదే ఈ బుక్ టైటిల్ కూడా, ద పవర్ ఆఫ్ అన్వేవరింగ్ ఫోకస్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు కూర్చొని డీప్ ఫోకస్ తో వర్క్ చేస్తున్నారు లేదా చదువుతున్నారు. కానీ కొన్ని సెకండ్స్ లోనే మీ హ్యాండ్ ఫోన్ పై ఉంటుంది. మీరు రియలైజ్ కూడా అవ్వకుండానే అప్పుడే ఎండ్లెస్ స్క్రోలింగ్ కూడా చేసేస్తారు. మీరు కూడా ఇలానే చేస్తారా? అయితే ఇప్పుడు మీకు ఫోకస్ గురించి తెలియాలి. దండపాణి ఏమంటారంటే కాన్సన్ట్రేషన్ ఈక్వల్స్ టు అవేర్నెస్. అంటే అవేర్నెస్ ని ఒక్క పని మీద హోల్డ్ చేయటం. ఎప్పటి వరకు అంటే నువ్వు కాన్షియస్ షిఫ్ట్ చేయాలి అని డిసైడ్ చేసేంత వరకు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే చాలా మంది కాన్సన్ట్రేషన్ అంటే గంటల తరబడి ఒకే టాస్క్ పై కూర్చోవాలి అనుకుంటారు, కానీ కాదు. అయితే కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? మీరు ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ గా ఈ వీడియోని చూస్తున్నారు. ఈ వీడియో చూసాక మీకు ఇంకేదైనా ముఖ్యమైన పని ఉంది, లేదా వర్క్ చేయాలి, చదవాలి, ఇలా నీ అంతటా నువ్వు నీకు కావాల్సిన టాస్క్ పై నీ అవేర్నెస్ ని షిఫ్ట్ చేస్తే ఇది కాన్సన్ట్రేషన్. అదే మీరు టాస్క్ మధ్యలో దాన్ని ఆపేసి మొబైల్ చూస్తే, అంటే మీ అవేర్నెస్ కి పర్మిషన్ ఇవ్వకుండానే అవేర్నెస్ మూవ్ అయిందంటే అది డిస్ట్రాక్షన్ అవుతుంది. సో ఈ డిస్ట్రాక్షన్స్ అవ్వకుండా మీరు ఫోకస్ ని ట్రైన్ చేయాలి. ఫోకస్ ని ట్రైన్ చేయాలంటే అదేదో ఇంకో పెద్ద పని అనుకోకండి. జస్ట్ మీ డైలీ లైఫ్ లో ఇంటిగ్రేట్ చేస్తే చాలు. అంటే డేలో మీరు అసలు స్కిప్ చేయలేని డైలీ పనులు ఏవైతే ఉంటాయో ఇప్పుడు వాటి ద్వారా మీ ఫోకస్ ని ట్రైన్ చేయబోతున్నారు. అది ఎలా అనుకుంటున్నారా? బ్రష్ చేస్తూ ఎక్కడో ఆలోచించే బదులు ఎలా బ్రష్ చేస్తున్నారో ఫుల్ ఫోకస్ చేయాలి. మూవ్మెంట్, టెక్స్చర్ ఫీల్ అవ్వడం, టీత్ అన్ని ఏరియాస్ ని క్లియర్ గా క్లీన్ చేశారా లేదా అనేది అబ్జర్వ్ చేస్తూ బ్రష్ చేయాలి. తినేటప్పుడు స్క్రీన్ చూడడం గానీ లేదా అదర్ యాక్టివిటీస్ ఏం చేయకుండా ప్రతి బైట్ ని టేస్ట్ చేస్తూ ఫ్లేవర్ ని నోటీస్ చేస్తూ తినాలి. బౌల్స్ ని క్లీన్ చేస్తున్నప్పుడు వాటర్ సౌండ్ అబ్జర్వ్ చేయండి. ఎలా క్లీన్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. ఇలా డైలీ టాస్కులపై ఫోకస్ ప్రాక్టీస్ చేస్తే చాలు. సింపుల్ గా అనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది ఎంత కష్టం. అందుకే ఇది చాలా చాలా పవర్ఫుల్. దీనికోసం స్పెషల్ గా జిమ్ కి వెళ్ళక్కర్లేదు, మనీ పే చేయక్కర్లేదు. నువ్వున్న చోటే నీ మెంటల్ జిమ్ ఉంటుంది. అవేర్నెస్ ని పెంచి ప్రాక్టీస్ చేయాలి. ఇట్స్ అన్ ఆల్ డే లైఫ్ స్టైల్. అయితే ఇప్పుడు ఈ ఫోకస్ కంటిన్యూ అవ్వాలంటే విల్ పవర్ అనేది చాలా అవసరం. విల్ పవర్ ఏంటో చూసే ముందు మీకు సింపుల్ క్వశ్చన్. మీరు ఒకసారి స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసిన ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? ఒకసారి గుర్తు చేసుకోండి. మేబీ జిమ్ కి వెళ్ళాలనుకుని 1 వీక్ లోనే స్కిప్ చేశారా? లేకపోతే ఒక ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసి దాన్ని మధ్యలోనే వదిలేసారా? ఒక బుక్ కొని చదవకుండా పక్కన పెట్టేశారా? ఇలాంటి పెండింగ్ థింగ్స్ మీ లిస్ట్ లో ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి. ఆ అన్ఫినిష్డ్ థింగ్స్ ని గుర్తు చేసుకుంటే మనకి చిన్న గిల్ట్ ఫీలింగ్ వస్తుంది, అవునా? సో ఇలాంటి టాస్క్ ని ఫినిష్ చేయాలంటే ఇక్కడే మీకు విల్ పవర్ తో పని ఉంటుంది. దండపాణి గారు ఏం చెప్తారంటే విల్ పవర్ ఇస్ అ ఫ్యూయల్ దట్ క్యారీస్ అవేర్నెస్. మనం ఆలోచించడం కాదు, ఎగ్జిక్యూషన్ కోసం మనకి విల్ పవర్ అవసరం. గుడ్ న్యూస్ ఏంటంటే విల్ పవర్ ఒక మజిల్ లాంటిది. మీరు ట్రైన్ చేస్తే డెవలప్ అవుతుంది, మీరు నెగ్లెక్ట్ చేస్తే వీక్ గా అవుతుంది. దండపాణి విల్ పవర్ గురించి ఏం చెప్తారంటే జస్ట్ లైక్ యూ యూజ్ బైసెప్స్ to build bigger biceps in gym, in the same way you will use willpower to build more willpower. అయితే విల్ పవర్ ని బిల్డ్ చేయడం అంటే పెద్ద పెద్ద గోల్స్ ని చేస్ చేయడం కాదు. సింపుల్ గా 3 మెథడ్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫినిష్ వాట్ యు స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూమ్ ని క్లీన్ చేయాలనుకున్నారు. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా దాన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. టాస్క్ చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా కంప్లీట్ చేసి సబ్ కాన్షియస్ కి ఇలా చెప్పండి, ఐ ఫినిష్ వాట్ ఐ బిగన్. ఇప్పుడు దానికి తగ్గట్టుగా మైండ్ ట్రైన్ అవుతుంది. అదే స్టూడెంట్స్ అయితే మీరు చదవాలనుకున్న టాపిక్ ని ఎలా అయినా ఖచ్చితంగా ఫినిష్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫినిష్ ఇట్ వెల్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. అంటే మీరు టేబుల్ క్లీన్ చేస్తే జస్ట్ డస్ట్ ని క్లీన్ చేయడం సరిపోదు, ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి నీట్ గా అరేంజ్ చేయడం లేదా అట్రాక్టివ్ ఫ్లవర్స్ ప్లేస్ చేయడం, ఇలాంటివి చేయాలి. అంటే మీరు పూర్తి చేసిన పనిని ఇంకాస్త బెటర్ గా చేయడం. అదే స్టూడెంట్స్ అయితే ఆ టాపిక్ గురించి ఇంకాస్త డీటెయిల్ గా తెలుసుకోండి. ఈజీగా గుర్తుండేలా ప్రాక్టీస్ చేయండి. డూ లిటిల్ మోర్ దెన్ యూ థింక్ యూ కెన్.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 పుషప్స్ టార్గెట్ పెట్టుకున్నారు. సో దానికి ఇంకాస్త 3 పుషప్స్ యాడ్ చేయండి. అదే స్టూడెంట్స్ అయితే మీరు అనుకున్నది చదివాక నెక్స్ట్ నోట్స్ రాయటం లాంటి చిన్న చిన్న టాస్క్ ఏదైనా చేయండి. మీరు ఏ పని చేసినా దాన్ని ఎక్స్ట్రా పుష్ చేయడం అంటారు. మనకి ఏదైనా పని చెయ్యాలని లేని ప్రతిసారి విల్ పవర్ ఒక ఫ్యూయల్ లా పనిచేస్తుంది. మన మైండ్ ని ఇంకాస్త పుష్ చేస్తుంది. జస్ట్ ఇమాజిన్, మీ ఇంట్లో మీరు వస్తువుని కరెక్ట్ ప్లేస్ లో పెట్టాలి, కానీ మీరు ఏం చేస్తారు, ఆ రూమ్ లోకి వెళ్తారు కానీ దాన్ని ఏదో ఒక చోట పెట్టేస్తారు. ఇక్కడ కూడా మీరు విల్ పవర్ ని యూజ్ చేయొచ్చు. మీ రూమ్ వరకు వెళ్ళిన మీరు దాన్ని అలా పడేయకుండా మీ మైండ్ ని ఇంకాస్త పుష్ చేయండి. ఇంకొన్ని స్టెప్స్ వేసి కరెక్ట్ సెల్ఫ్ లో, కరెక్ట్ ప్లేస్ లో, కరెక్ట్ పొజిషన్ లో పెట్టండి. దండపాని అంటారు, మీకు తినటానికి టైం ఉందంటే ఆ తిన్న బౌల్స్ ని క్లీన్ చేసే టైం కూడా ఉంటుంది. కానీ ఏది ఇంపార్టెంట్, ఏది లెస్ ఇంపార్టెంట్ అని డిఫరెన్షియేట్ చేసి చూసేది మీరు. అందుకే లేజినెస్ మిమ్మల్ని పట్టు పీడిస్తుంది. ఇలా అక్కర్లేదు, పర్వాలేదు అనుకోకుండా డైలీ టాస్క్ యూజ్ చేస్తూ మీ మైండ్ ని అంటే విల్ పవర్ ని ఇంకాస్త పుష్ చేస్తూ ఆ పనుల్ని ఫినిష్ చేయండి. సో నెక్స్ట్ టైం ఒక ఇంపార్టెంట్ టాస్క్ చేయాలని లేనప్పుడు యూజ్ యువర్ విల్ పవర్, బ్రింగ్ యువర్ అవేర్నెస్, స్టార్ట్ ఫోకస్ అండ్ స్పెండ్ యువర్ ఎనర్జీ ఆన్ దట్ టాస్క్ అండ్ ఫినిష్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే ఈ బుక్ ని సజెస్ట్ చేసిన వ్యూవర్ కి కూడా మన గ్రాటిట్యూడ్ లా కమెంట్ సెక్షన్ లో థ్యాంక్ యూ అని టైప్ చేయండి. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.